దేవుని పిల్లలారా, మరొకసారి మీ ముందుకు రక్షణ మార్గం టీవీ ద్వారా మీ ముందుకు రావడానికి, ఈ రక్షణ మార్గం టీవీని ఆదరిస్తున్నటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా దేవుడు మిమ్మలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని కృపను బట్టి మరొకసారి ప్రభు మనతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని కృప చేత మనం ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి. ప్రభు కొరకు మనం సాక్షులుగా కొనసాగటానికి దేవుడు ఎంతగానో కృప చూపుతూ ఉన్నాడు. ఓ పాట పాడుకుని దేవుని వర్తమానంలోనికి మనం వెళ్ళిపోదాం. ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. కన్నులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని. నిలిచావు, నిందలే మోసావు, రక్షగా ఉన్నావు, రక్తమే కాచావు. నీతిగా నిలిచావు, నిందలే మోసావు, రక్షగా ఉన్నావు, రక్తమే కాచావు. నే మరువలేను నీ త్యాగము, నే విడువలేను నీ మార్గము, నే మరువలేను నీ త్యాగము, నే విడువలేను నీ మార్గము. నీ కృపా దీవెన ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. కన్నులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని.
జీవమై ఉన్నావు, జీవితం ఇచ్చావు, ప్రేమనే పంచావు, ప్రాణమే విడిచావు. జీవమై ఉన్నావు, జీవితం ఇచ్చావు, ప్రేమనే పంచావు, ప్రాణమే విడిచావు. ఏమివ్వగలను నీ ప్రేమకు, అపురూపమైన నీ కరుణకు. ఏమివ్వగలను నీ ప్రేమకు, అపురూపమైన నీ కరుణకు. హృదయమే ప్రేమతో నింపాలనే ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. కన్నులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని. కన్నులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని. నా తోడుగా నీవు ఉండాలని ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. దేవుని పిల్లలారా, దేవుని మహాకృపను బట్టి ఇక సమయంలో దేవుని కొరకు ప్రకాశించాలి. దేవుని కొరకు ప్రకాశించేవారిగా ఉండాలి అనేటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనతో మాట్లాడుతున్నాడు. దేవుని మహాకృప చేత కృప కలిగినటువంటి దేవుడు ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 19-20 వచనాలు మనం చూస్తే, వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ తల్లులారా చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. వెలిగించబడాలి. మీరు వెలిగించబడకపోతే గనక మీ జీవితంలో సంతోషం, సమాధానం ఉండదు, నిత్యరాజ్య వారసులు కాలేరని మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా తెలియచేయబడుతూ ఉంది. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము, పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, మీకు వెలుగుగా ఉండదు. మీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు. హల్లెలూయా. నా ప్రియ తల్లులారా, యెహోవాయే నిత్యమైన వెలుగు. నిత్యమైనటువంటి వెలుగుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి మాటని మనం చేస్తున్నాం. నిత్యమైనటువంటి వెలుగు. దేవుని మహాకృపను బట్టి దావీదు భక్తుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. నువ్వు వెలుగులో ఉన్నావా, చీకట్లో ఉన్నావా? యెహోవాయే నాకు వెలుగు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని మహాకృప చేత కృప కలిగినటువంటి ప్రియ ప్రభు ఆయన మనతో మాట్లాడుతున్నాడు. యెహోవాయే నాకు వెలుగు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే, దేవుని కృపను బట్టి నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పి తెలియజేస్తున్నాడు. ఏమై ఉన్నాడట? నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పి తెలియజేస్తున్నాడు. మరి నువ్వు ఎక్కడున్నావు? చీకట్లో ఉండేవాడు పాపముతో సహవాసం చేసేవాడు. పాపము చేసేవాడు చీకటిని కోరుకుంటాడు. దొంగతనం చేసేవాడు చీకటిని కోరుకుంటాడు. వ్యభిచారం చేసేవాడు చీకటిని కోరుకుంటాడు. పరలోకం వెళ్ళేవాడు వెలుగును కోరుకుంటాడు. ఆ వెలుగు ఈ లోక సంబంధమైంది కాదు, మెర్క్యూరీ ల్యాంప్ కాదు, అది నిజమైన వెలుగు. ఆ వెలుగును దయచేసి మనం వెంబడించేవారు ఉండాలి. నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. నువ్వు వెలిగించబడ్డావా? ఈరోజు నేను వెలిగించాడా? ఈరోజు ఆలోచన చేయాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచన భాగంలో మనం చూస్తే, నిజమైన వెలుగు ఉండేను. డూప్లికేట్ వెలుగులు చాలా ఉన్నాయి. ఈరోజు నిజమైన వెలుగు ఉండేను,
లోకములో అది లోకములోనికి వచ్చి ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ప్రతి మనిషిని వెలిగిస్తుంది. నువ్వు వెలిగించబడ్డావా? ఒక దీపం వెలిగిస్తే ఎన్నో దీపాలు వెలిగించుకోవచ్చు. నువ్వు వెలిగించబడిన నీవు అనేకులను వెలిగించాలి. ఇంట్లో కూర్చుంటే కుదరదు. దీపము వెలిగించిన తరువాత కొంచెము కింద మంచము కింద పెట్టడానికి వీల్లేదు. దీపస్తంభం మీద పెట్టాలి. ప్రభు అంటున్నాడు, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. నన్ను వెంబడించి వాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండినని. నిజమైన వెలుగు లోకములోనికి వచ్చి ప్రతి మనుషుని వెలిగిస్తుంది. నన్ను వెలిగించింది. ఒక ఆయన ఉన్నాడు, యాహాను అని. ఆయన యేసు ప్రభు వారి కంటే ముందు వచ్చాడు. యాహాను అనే మాటకి అర్థం ఏంటంటే మండుచున్న దీపము. ముందుగా వచ్చాడు ఆయన. ముందుగా వచ్చి మార్గమును సరళం చేస్తున్నాడు. నేనైతే మీకు నీళ్లలో బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చువాడు నాకంటే శక్తివంతుడు. ఆయన చెప్పులు వారు విప్పుటకైనను నేను పాత్రుడను కాను అని చెప్తా ఉన్నాడు. ఎంత తగ్గించుకుంటున్నాడండి. నువ్వెంత తగ్గించుకుంటావో అంత కూడా హెచ్చింపబడతావు. తన్ను తాను తగ్గించుకునేవాడు నువ్వు వెలిగించబడాలి. వెలిగించబడిన ఇంటిలో, దీపము వెలిగించిన ఇంటిలో చీకటి ఉండదు. అలాగే నీ హృదయము వెలిగించబడితే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం వెలిగించబడితే నీలో చీకటి ఉండదు. చీకటి క్రియలు ఉండవు, చీకటి దందాలు ఉండవు, చీకటిలో సంచరించవు. వెలుగులో సంచరించిన వాడు తొట్టిల పడడు, వెలుగులో సంచరించిన వాడు పడిపోడు, చక్కగా నడుచుకుంటూ వెళతాడు. కాబట్టి ఆయన వెంబడించి మనం వెళ్ళేవారుగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం తేటతెల్లంగా తెలియజేస్తూ ఉంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 12-16 వచనాలు ఒకసారి మనం చూద్దాం. చూడండి. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నప్తాలి దేశముల యొక్క ప్రాంతములో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చినప్పుడు కాపురం ఉండెను. జెబూలూను దేశమును నప్తాలి దేశమును ఆ యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూచిరు. ఆ వెలుగు ఏ వెలుగది? యేసు ప్రభువారు గలిలయలోని నజరేతులో బెత్లెహేములో ఆయన జన్మించాడు. జన్మించినప్పుడు వెలుగు కలిగింది. చీకటిలో కూర్చున్నారు, బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు, దిక్కుతోచ కూర్చున్నారు, దిక్కుతోచని స్థితిలో ఉన్నారు, వారి ఇష్టానుసారంగా ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఏం కలిగిందంటే వెలుగు కలిగెను. చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూచారట. వెలుగు అంటున్నారు కదా పాస్టర్ గారు, వెలుగులో ఏముంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో వెలుగు ఫలము అని ఉంటుంది. అక్కడ ఎఫెసీ 5వ అధ్యాయం 9వ వచనం. వెలుగు ఫలము సమస్త విధములైన ఏముంది వెలుగులో? వెలుగు అంటున్నారు పాస్టర్ గారు. ఏంటి ఇది? వెలుగు కదను. ఈ వెలుగు వేరు, ఆ వెలుగు వేరు. ఆ వెలుగులో ఏముందో తెలిసిన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నవి. దేవుని ప్రజలు ఈ రోజున తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. వెలుగు అనంటే ఆయనలో ఉన్నటువంటి గుణ లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఆయనలా ఉండాలి, ఆయనలా నడవాలి, ఆయన అడుగుజాడలో నడవాలి, వెలుగులో ఉండాలి, వెలుగులో సంచరించే వారిగా ఉండాలి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని కొరకు ప్రకాశించేవారు ఉండాలి. యోహాను మండించాడు. దేవుని వాక్య భాగంలో ఇంకొక మాట, యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో మనం ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో ఏముందంట? జీవం ఉంది. ఆయనలో జీవము లేనివాడు కాదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. జీవం ఉంది కాబట్టి జీవము కలిగినటువంటి దేవుడు కనుక, ఆయన మాటలు జీవము కలిగినటువంటివి కనుక లాజరు చనిపోయి 4 దినాలయ్యింది. అక్క, చెల్లెలు అలాగే తమ్ముడు గురించి ఏడుస్తాడు. యెరూషలేము నుంచి బేతనియాకు వచ్చాడు. వచ్చిన తరువాత ఆయన అంటున్నాడు, రాయి తీసివేయమన్నాడు, లాజరు లేచి బయటికి రమ్మన్నాడు. అంటే ఆయన యొక్క ఆ మాటలో ఏముంది? జీవముంది. జీవము కలిగి, ఎందుకంటే మాటది
చాలా జాగ్రత్తగా గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని లేఖన భాగంలో కూడా ఒక మాట కనపడుతుంది, జీవము కావాలి, జీవించుచున్నానన్న పేరు మాత్రము నీకున్నది కానీ నీవు మృతుడివేనంటున్నాడు. ఏమీ లేదు నీలో, జీవము లేదు. జీవము లేకుండా బ్రతుకుతూ ఉన్నావు. దేవుని యొక్క మహాకృపను బట్టి యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ చాలా స్పష్టంగా కనపడుతుంది. యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. ఎముకలు కలిగినటువంటి లోయలోనికి తీసుకుని వెళ్ళి అక్కడ ప్రవచించమని చెప్పాడు. ఒక మాట అడిగాడు యెహెజ్కేలుని, యెహెజ్కేలు ఇవి బతకగలవా అని అన్నాడు. ప్రభువా అది నీకే తెలియను అని అన్నాడు. అయితే నువ్వు ప్రవచనమెత్తి యెహోవా నామమున నువ్వు ప్రవచనమెత్తి ఆ లోయలోకి వెళ్ళి వాటి మధ్య సంచరించమన్నాడు. చాలా సంవత్సరాల క్రితం చనిపోయిన పుర్రెలు ఎముకలు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఆ లోయలో సంచరిస్తూ యెహోవా నామమును బట్టి మీకు మాంసమును నరములను రప్పించుచున్నానని చెప్పేసి అని ప్రవచించాడు. ఎవడ పుర్రి వాడికే వెళ్ళిపోయింది, ఎవడ చేతులు వాడికే గడ గడ గడమని ఒక శబ్దం పుట్టింది. ఎవడ పుర్రి వాడికే, ఎవడ చేతులు వాడికే, ఎవడ కాళ్ళు వాడికే. వాళ్ళు ఆ నరములు మాంసము అన్నీ కప్పబడి ఒక గొప్ప సైన్యంగా నిలబడ్డారు. నిలబడిన వాళ్ళలో ఏమి లేదు, జీవము లేదు, జీవాత్మ లేదు. దేవుని గుణ బట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రార్థన లేక ఎండిపోయిన జీవితాన్ని కలిగి ఉన్నావా? సహవాసము లేక దేవునితో ఎండిపోయి బ్రతుకుతూ ఉన్నావా? నీ ప్రార్థనలో జీవము లేదా? ఎండిపోయిన జీవితాన్ని కలిగి ఉన్నావా? సమస్యలతో ఎండిపోయావా? రోగముతో ఎండిపోయావా? పాపముతో ఎండిపోయావా? నీ బ్రతుకంతా గమనించినట్లయితే ఎండిపోయిందా? లెమ్ము వెలుగు వచ్చి ఉన్నది, నీ మీద వెలుగు ప్రకాశిస్తూ ఉంది. ప్రవచనమెత్తి యెహెజ్కేలు ప్రవచించాడు. నలుదిక్కుల నుండి జీవాత్మ వచ్చింది. యెహోవా నామమును బట్టి మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను అనగా నలుదిక్కుల నుండి ఆ జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించగా వారు లెక్కింపశక్యము గాని జనసమూహమైపోయారు. ఈరోజు ఎండిపోయిన నీ బ్రతుకును చిగురింప చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మోడు బారిన జీవితాలను చిగురింప చేయగలిగినటువంటి దేవుడు. ఆ వెలుగు నీలోనికి రావాలి. నీ ఎముకలకు సత్తువు కావాలి, నీ నరములకు సత్తువు కావాలి, నీ హృదయానికి బలం కావాలి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని అంటాడు భక్తుడు. యెషయా గ్రంథము 40:31 మాట్లాడుతాడు. ఏమంటాడో చూద్దాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. బా, ఎంత చక్కటి మాట అండి. నువ్వు బలం కలిగి ఉన్నావా? దేవుని బలం కలిగి ఉన్నావా? ఆత్మ బలం కలిగి ఉన్నావా? శరీర దారుఢ్యం కలిగి ఉన్నావా? శరీరం బలం కలిగి ఉన్నావా? ఆత్మ బలం కలిగి ఉన్నావా? దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. కృప కలిగిన దేవుడు ఆ చీకటిలో ఉన్న ప్రజల మధ్యన ఎప్పుడైతే ఉదయించాడో వారు గొప్ప వెలుగును చూచారట. యోహాను సువార్త 12:46 భాగాన్ని మనం చూద్దాం. నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. చీకటిలో ఉన్న ప్రజలను వెలుగులోనికి తీసుకురావడానికి వచ్చాడు. చీకటి పాపమును సూచిస్తూ ఉంది. చీకటిని కోరుకుంటున్నావా? వెలుగును కోరుకుంటున్నావా? ఈరోజు గమనించేట్లయితే ఇక నుంచి నువ్వు చేసినవన్నీ కూడా విడిచిపెట్టాయి. చాలు. ఇక నువ్వు చేసిన పాపము చాలు, నువ్వు చేసిన పనులు చాలు, దేవునికి అయిష్టమైన కార్యాలు చేసినవన్నీ చాలు. ఇక నుంచి క్రొత్త జీవితం. ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి. నూతన ఇది ఓ పాతవి గతించెను, సమస్తము కూడా నూతనమాయనని చెప్తా ఉన్నాడు. మనిషిగా నువ్వు జీవిస్తూ ఉన్నా కానీ నువ్వు చనిపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఆత్మీయ జీవితం వెలిగించబడాలి. ఆత్మీయ జీవితము దయచేసి వెలిగించబడాలి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం కనుక దాన్ని వెలిగించడానికి వచ్చాడు కనుక నువ్వు వెలిగించబడి అనేకులకు వెలిగించేవాడుగా, అనేకులను వెలిగించేవాడుగా నువ్వు ఉండాలనేటువంటి మాటను పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి మాటని మనం చేస్తున్నాను. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, కృప కలిగినటువంటి దేవుడు ఆశ్చర్యకరుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎఫెసీ 5:8-10 వరకు చదువుకుందాం.
ప్రభువా, ఇంకా చీకట్లో ఉన్నాను, నా హృదయం వెలిగించబడలేదు, నిన్ను చూడలేని కనులు కలిగిన దానిగా ఉన్నాను, నిన్ను చూసే కనులు కావాలి, వెలుగును చూసే కనులు కావాలి, ఆ వెలుగు నేను చూడాలి. ఈ లోక సంబంధమైన వెలుగులు ఎన్నో నేను చూస్తున్నాను, కానీ వెలుగై ఉన్నట్టు నిన్ను చూడలేని కన్నులు కలిగి నేను బ్రతుకుతున్నాను. నా హృదయమును తెరువు, నిన్ను చూచే కన్నులు నాకు ప్రసాదించు. కృప కలిగిన ప్రియ ప్రభు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఆలోచన చేసావా? దేవుని కృపను బట్టి కృప కలిగినటువంటి దేవుడు నిన్ను ప్రేమించి పరమును వీడి ఈ లోకానికి వచ్చాడు. ఆయన వెలుగై, ఆయన వెలుగులో నడవాలని, ఆయనతో నడవాలని, ఆయన అడుగుజాడలో నడవాలని ఆశపడుతున్నావా? రా, నువ్వు ఎలాంటి పాపములు ఉన్నా, ఏ పాపంలో ఉన్నా ఈరోజు నిన్ను క్షమించి నీ పాపములకు నిష్కృతి కలుగు చేసి తన సొత్తుగా, తన బిడ్డగా, తన కుమారుడుగా నిన్ను స్వీకరించడానికి ఇష్టపడుతున్నాడు. నీ పాపమంతా కడిగి, నీ మొస్తంతా కడిగి, నీ పాప జీవితాన్ని అంతా కూడా ఇప్పుడే తుడిచివేసి నిన్ను హత్తుకుని ముద్దాడబోతా ఉన్నాడు. వెలుగులోకి రా, ఆయన వెంబడించు. ఆయన వెంబడించినట్లయితే ఆయన నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. చదువుదాం. మీరు పూర్వమందు చీకటి అయి ఉండి ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. అది పూర్వం మీరు అజ్ఞాన కాలంలో ఉన్నారు. తాత ముత్తాతలు చేసిన పనులు ఇవి, మా తాత మా ముత్తాత చేశాడు, అలా నేను నడుస్తానని అలాంటివన్నీ కూడా విడిచిపెట్టేయాలి. నూతన స్వభావము, నూతన మనస్సును నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. అజ్ఞాన కాలములలో అపొస్తలుల కార్యము 17:30 ఆ అజ్ఞాన కాలములలో దేవుడు చూచి చూడనట్టు ఊరుకుండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని ఆయన ఆజ్ఞాపిస్తూ మారు మనసు పొందాలి. ఇక్కడ మాట్లాడుతున్నావు, వెలిగించబడిన తరువాత నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఏం చేస్తున్నావు? మూలను కూర్చుంటున్నావా? ఇంట్లో కూర్చుంటున్నావా? ఇది చాలు అనుకుంటున్నావు? కాదు. దేవుని మహాకృపను బట్టి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఒకసారి మనం చూద్దాం, గమనించే 2వ అధ్యాయం 14, 15, 16 వచనాలు మనం చూసినట్లయితే, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను దేవుని కుమారుడగు సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్య, ఏ జనం మధ్య? వక్ర జనము మధ్య, వంకర జనం మధ్య, మారు మనసు లేని జనం మధ్య, అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. దేవునికి స్తోత్రం. జీవవాక్యమును చేత పట్టుకోవాలి. జీవవాక్యమును చేత పట్టుకుని ప్రభు కొరకు ముందుకు కొనసాగే వారు ఉండాలి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనంలో మాట్లాడతారు, నీతి మార్గమును అనుసరించి ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నిరంతరము ప్రకాశించు నక్షత్రము వలె ఉందురు అంటాడు. అంటే మనం ఏం చేయాలి? జీవవాక్యమును చేత పట్టుకుని జ్యోతుల వలె వెలగాలి. వెలిగించబడిన వాళ్ళు చీకటి ఉండదు. వెలిగించబడిన వాడిలో చీకటి ఎంత మాత్రం ఉండదు. వెలిగించబడిన వాడిలో భయం ఉండదు, పిరికితనం ఉండదు, అధైర్యం ఉండదు, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము కలిగి ఉంటాడు. చెడ్డదాన్ని ద్వేషిస్తూ ఉంటాడు, మంచిని ప్రేమిస్తూ ముందుకు వెళుతూ ఉంటాడు. ఈరోజు ఆలోచన చేయవలసినటువంటి మాటని ప్రభు నామాన్ని బట్టి మనవి చేస్తున్నాను. నా ప్రియమైనటువంటి సహోదరులారా, కృప కలిగినటువంటి ప్రియ ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త దయచేసి గమనించినట్లయితే 3వ అధ్యాయం 19వ వచనం, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యును వెలుగును ప్రేమింపక. ఇప్పుడు దొంగోడు దొంగతనానికి వెళ్తున్నాడు. ఈ రాత్రి దొంగతనం చేయాలనుకున్నాడు, ఫలానా ఇల్లు దోచేయాలని అనుకున్నాడు. ఒకవేళ వెన్నెలు వచ్చిందనుకు ఏం చేస్తాడు? వాడు తిట్టుకుంటాడు. ఇప్పుడే రావాలా? ఇప్పుడే ఆ వెన్నెలు రావాలా? నేను చేసే పనికి ఆటంకం, నేను చేసేటువంటి దొంగ పనికి ఆ వెన్నెలు ఇప్పుడే రావాలా? ఎందుకు వచ్చింది? వెన్నెల్ని తిడతా ఉంటాడు. ఎందుకంటే వాడు పని జరిపించుకోవాలి. చీకటి కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. నా ప్రియమైనటువంటి సహోదరులారా, కృప కలిగినటువంటి దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన మనతో మాట్లాడుతూ వెలిగించబడిన తరువాత మనం ఏం చేయాలో బోధిస్తూ ఉన్నాడు. లూకాసు సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తే సుంకరులను సైనికులను బాప్తిసం తీసుకుంటాకు వచ్చారు. సుంకరులు అంటే వడ్డీ పన్ను వసూలు చేసేవారు. వారు కూడా వచ్చి యోహాను గారి దగ్గర బాప్తిసం తీసుకున్నారు. అయ్యా,
మేము బాప్తిసం తీసుకున్నాం, ఇప్పుడు మేము ఎలా బ్రతకాలంటే మీకు నియమించిన దానికంటే ఒక్క పైసా కూడా ఎక్కువ తీసుకుంటానికి వీళ్ళే. ఈవేళ అంతా లంచగొండులు. పేరు యోహాను, పేపర్లో చూస్తే లంచం తీసుకుని పట్టుబడ్డాడు, పేరు పెద్ద అక్షరాలతో వేసేస్తారు. ఎవడయ్యా? క్రైస్తవుడు, దేవుని నమ్ముకున్నావు, నీకు అవసరమా? లంచమును తీసుకునేవాడు దేశమును పాడు చేయను. ఈరోజు ఆలోచన చేయాలి. నువ్వు వెలిగించబడితే అనేకులను వెలిగించాలి, మార్గదర్శకులుగా ఉండాలి. సైనికులు కూడా వచ్చారు, అడుగుతున్నారు, అయ్యా మేము సైనికులం కదా, ఇప్పుడు మేము బాప్తిసం తీసుకున్నాం, ఇప్పుడు మేము ఏం చేయాలి? వెలిగించబడ్డాం కాబట్టి. అంటే ఆయన అంటున్నాడు, మీకు నియమించిన దానికంటే ఎవరిని బాధ పెట్టక, ఎవరిని బాధ పెట్టి ఏమీ తీసుకోకుండా మీ జీతములతో మీరు తృప్తిగా బ్రతకండి అని అన్నాడు. వెలిగించబడిన వ్యక్తి మార్గదర్శిగా ఉండాలి. వెలిగించబడినటువంటి వ్యక్తి మాదిరికరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండేవారిగా ఉండాలి. లేకపోయినట్లయితే నీ సాక్ష్యము ఎవ్వరికీ అక్కర్లే. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఒకవేళ వెలిగించబడకపోతే, ఒకవేళ వెలుగులో సంచరించలేకపోతే, ఆ వెలుగును చూడకపోతే ఈరోజు నువ్వు అడుగు, ప్రభువా నిన్ను చూసే కన్నులు నాకు దయచే. నిన్ను చూడాలనే ఆశతో నేను బ్రతుకుతూ ఉన్నాను, నిన్ను చూడాలనే ఆశతో నేను జీవిస్తూ ఉన్నాను. ప్రభువా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ప్రభు యొక్క సన్నిధిలో, ప్రభు యొక్క పాదాల దగ్గర పశ్చాత్తాపడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజే నీ చీకటి నుంచి నువ్వు విడుదల పొందుదువుగాక. నీ చీకటి బ్రతుకు నుంచి, నీ చీకటి దంధాల నుంచి యేసు నామములో విడుదల పొందుదువుగాకని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో కృప కలిగినటువంటి దేవా, టీవీ మీద కూర్చున్నటువంటి ప్రభువా, టీవీ ముందు కూర్చున్న పిల్లలు, టీవీ మీద ఓ రబా శిఖందరి కబాబా హల్లెలూయా ప్రభువా, ఓ టీవీ ముందు కూర్చున్నటువంటి పిల్లలకు నాయన వెలుగును నాయన ప్రకాశం వచ్చేయండి. ఆ కుటుంబాల్లో ఎన్ని కుటుంబాలు అయితే ఈ వర్తమానం వింటున్నాయో నాయన, వర్తమానంలో పాలు పంచుకున్నారు, వారి కుటుంబాల్లో యేసు నామములో నీ వెలుగును వారి గృహాల్లో వారి మీద ప్రకాశింపచేయుదువుగాక నాయన. చీకటి నుంచి విడుదల పొందేటట్లు ప్రభువా, పేకాట నుంచి, ప్రభువా వ్యభిచారము నుంచి, దొంగతనము నుంచి, చీకటి క్రియల నుంచి అయ్యా విడుదల చేసి పరిశుద్ధినిగా మార్చగలిగేటువంటి దేవుడు నాయన. నీ కృపతో జ్ఞాపకం చేసుకుని నాయన, నీ కృప, నీ కనికరాన్ని అయ్యా బిడ్డల చూపి నాయన బిడ్డలను బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా ఇప్పుడే తాకుచున్న దేవా, ఇప్పుడే నాయన పాప సంబంధమైన క్రియలను యేసు నామములో లయపరుస్తున్న దేవా, భార్య భర్తల మధ్య అగాధము సృష్టించిన సాతానా యేసు నామములో ఇప్పుడే వెళ్ళిపోతున్నావు. యాక మనసును దయచేయండి. వారి కుటుంబాలను కట్టండి, భార్య భర్తలను కట్టండి, బిడ్డల్ని భార్య భర్తల్ని కట్టండి, వారి కుటుంబాల్లో నెమ్మది దయచేయండి నాయన. ప్రభా చీకటి శక్తులతో నాయన, అపవాది శక్తులతో బాధపడుతున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో వారి బంధకాలు ఇప్పుడే చంపబడును గాక. వారు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రావటానికి సహాయం చేశారు. ప్రభువా నీ కృపను బట్టి నాయన, వారు ప్రకాశించేవారుగా, వారు వెలిగించబడి అనేకులను వెలిగించేవారుగా, వారు వెలిగించబడి జీవవాక్యమును చేతపట్టుకుని నీ కొరకు సాక్షులుగా కొనసాగగలిగే కృపను మీరు దయచేయండి. నీ రెక్కలను చాపి దర్శించి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. స్క్రీన్ మీద వస్తున్నటువంటి ఫోన్ నెంబర్ ద్వారా తెలియజేసిన, ఇప్పటికే చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు, చాలా దూరాల నుంచి మేము ఆదరించబడుతున్నామని. మీరు కూడా అందులో పాలిభాగస్తులై ఆశీర్వదించబడండి. గాడ్ బ్లెస్ యూ.